శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. రామకృష్ణాయ తే నమః. రామకృష్ణుని మానవలీల అద్భుతమతి ఘనము నేడే కలసి పాడుదాం రండి. జయ జయ రామకృష్ణ గుణగానం, జయ జయ రామకృష్ణ గురుదేవా. రామకృష్ణుని మానవలీల అద్భుతమతి ఘనము నేడే కలసి పాడుదాం రండి. జయ జయ రామకృష్ణ గుణగానం, జయ జయ రామకృష్ణ గురుదేవా.
భక్తులకు నీవే దైవం. భక్తులందరూ నీవారేగా, నీ భక్తులకు నీవే దైవం. భక్తజనుల సాంగత్యం కొరకే వెలసినావు భువిని. భక్తజనుల సాంగత్యం కొరకే వెలసినావు భువిని. జయ జయ రామకృష్ణ గుణగానం, జయ జయ రామకృష్ణ గురుదేవా. త్యాగీశ్వరుడు త్యాగం నేర్పే, కామకాంచనం దూరం చేసే. త్యాగీశ్వరుడు త్యాగం నేర్పే, కామకాంచనం దూరం చేసే. స్వర్ణమి మట్టి, మట్టే స్వర్ణం, రెండు ఒకటేగా. స్వర్ణమే మట్టి, మట్టే స్వర్ణం, రెండు ఒకటేగా. జయ జయ రామకృష్ణ గుణగానం, జయ జయ రామకృష్ణ గురుదేవా. బాష్పధారల భక్త విరహమున వారి పేర్లను పలవరించుచు. బాష్పధారల భక్త విరహమునా వారి పేర్లను పలవరించుచు. మధురానాథుని కుటిపై నిలిచి పిలుచుచుండె భగవాన్. మధురానాథుని కుటిపై నిలిచి పిలుచుచుండె భగవాన్. జయ జయ రామకృష్ణ గుణగానం, జయ జయ రామకృష్ణ గురుదేవా. సకల మతాలు సాధన చేసి పరబ్రహ్మను దర్శించితివి. సకల మతాలు సాధన చేసి పరబ్రహ్మను దర్శించితివి. ఎన్ని మతాలో అన్ని పథాలు భిన్నము పేరేగా. ఎన్ని మతాలు అన్ని పథాలు భిన్నము పేరేగా. జయ జయ రామకృష్ణ గుణగానం, జయ జయ రామకృష్ణ గురుదేవా. రామకృష్ణుని మానవలీల అద్భుతమతి ఘనము, నేడే కలసి పాడుదాం రండి. జయ జయ రామకృష్ణ గుణగానం, జయ జయ రామకృష్ణ గురుదేవా. భక్తులందరి ఇంటింటికేగి ప్రసాదించితివి అభయ ప్రదానం. భక్తులందరి ఇంటింటికేగి ప్రసాదించితివి అభయ ప్రదానం. చేయమమ్మనను భక్తరాజని కోరెను వరదానం. చేయమమ్మనను భక్తరాజని కోరెను వరదానం. జయ జయ రామకృష్ణ గుణగానం, జయ జయ రామకృష్ణ గురుదేవా. యోగీశ్వరుడు యోగం నేర్పే, భక్తి అందాదర్శము చూపే. యోగీశ్వరుడు యోగం నేర్పే, భక్తి అందాదర్శము చూపే. కలియుగమందున నారద భక్తి చేయుము ప్రభుగానం. కలియుగమందున నారద భక్తి చేయుము ప్రభుగానం. జయ జయ రామకృష్ణ గుణగానం, జయ జయ రామకృష్ణ గురుదేవా. సంసారులకు త్యాగం నేర్పే, దాసి ఆదర్శము చూపే. సంసారులకు త్యాగం నేర్పే,
దాసి ఆదర్శము చూపే దేవుని పట్టుము ఒక్క చేతితో మరో చేయి పనికి దేవుని పట్టుము ఒక్క చేతితో మరో చేయి పనికి జయ జయ రామకృష్ణ గుణగానం జయ జయ రామకృష్ణ గురుదేవా సేవించితివి దీన దుఃఖితులా వీడి ఆశను వారణాసిపై సేవించితివి దీన దుఃఖితులా వీడి ఆశను వారణాసిపై జీవుని అందే మాధవు సేవను చేసెను ఉపదేశం జీవుని యందే మాధవు సేవను చేసెను ఉపదేశం జయ జయ రామకృష్ణ గుణగానం జయ జయ రామకృష్ణ గురుదేవా రామకృష్ణుని మానవలీల అద్భుతమతి ఘనము నేడే కలసి పాడుదాం రండి జయ జయ రామకృష్ణ గుణగానం జయ జయ రామకృష్ణ గురుదేవా భక్త హృదయము భగవన్ నిలయం నిత్యమీశ్వరుడు వచ్చిపోవును భక్త హృదయము భగవన్ నిలయం నిత్యమీశ్వరుడు వచ్చిపోవును రామకృష్ణ గురుదేవునికే మా మదిలో స్థిర స్థానం రామకృష్ణ గురుదేవునికే మా మదిలో స్థిర స్థానం జయ జయ రామకృష్ణ గుణగానం జయ జయ రామకృష్ణ గురుదేవా సత్యవచనమే చేసే పాలనం అన్యములన్నీ అమ్మ కర్పణం సత్యవచనమే చేసే పాలనం అన్యములన్నీ అమ్మ కర్పణం సత్యపాలనమే కలిలో నిష్ఠ వీడుమ సత్యాలాపం సత్యపాలనమే కలిలో నిష్ఠ వీడుమ సత్యాలాపం జయ జయ రామకృష్ణ గుణగానం జయ జయ రామకృష్ణ గురుదేవా నీచముల భేదం బాపి ధనిక మారిణిని అమ్మగ తలచే ఉచ్చ నీచముల భేదం బాపి ధనిక మారిణిని అమ్మగ తలచే అష్టపాశ బంధనమే మూలం వీడుము అభిమానం అష్టపాశ బంధనమే మూలం వీడుము అభిమానం జయ జయ రామకృష్ణ గుణగానం జయ జయ రామకృష్ణ గురుదేవా గీతాసారం బోధించితివి రెండే పదముల అర్థమిచ్చితివి గీతాసారం బోధించితివి రెండే పదముల అర్థమిచ్చితివి గీతా తాగి తాగి గీత ఇతి గీతా జ్ఞానం గీతా తాగి తాగి గీత ఇది గీతా జ్ఞానం జయ జయ రామకృష్ణ గుణగానం జయ జయ రామకృష్ణ గురుదేవా రామకృష్ణుని మానవలీల అద్భుతమతి ఘనము నేడే కలసి పాడుదాం రండి జయ జయ రామకృష్ణ గుణగానం జయ జయ రామకృష్ణ గురుదేవా సత్సాంగత్యం మహిమాన్వితము సంసారులకది తరుణోపాయం సత్సాంగత్యం మహిమాన్వితము
సంసారులకది తరుణోపాయం. సాధు స్నేహమున ఈశ్వర భక్తి లభించును భగవాన్. సాధు స్నేహమున ఈశ్వర భక్తి లభించును భగవాన్. జయ జయ రామకృష్ణ గుణగానం, జయ జయ రామకృష్ణ గురుదేవా. ಕೃಷ್ಣರು ಮನೆಗೆ ಬಂದರು ಬಾಗಿಲು ತೆರೆಯಿರೋ, ಕಾಮಧೇನು ಬಂದಂತಾಯ್ತು ವರವ ಬೇಡಿರೋ. ರಾಮಕೃಷ್ಣರು ಮನೆಗೆ ಬಂದರು ಬಾಗಿಲು ತೆರೆಯಲು, ಕಾಮಧೇನು ಬಂದಂತಾಯ್ತು ವರವ ಬೇಡಿರೋ. ರಾಮಕೃಷ್ಣರು ಮನೆಗೆ ಬಂದರು ಬಾಗಿಲು ತೆರೆಯಿರೋ, ಕಾಮಧೇನು ಬಂದಂತಾಯ್ತು ವರವ ಬೇಡಿರೋ. ರಾಮಕೃಷ್ಣರು ಮನೆಗೆ ಬಂದರು ಬಾಗಿಲು ತೆರೆಯಿರೋ, ಕಾಮಧೇನು ಬಂದಂತಾಯ್ತು ವರವ ಬೇಡಿರೋ. ಬುಗುರಿ ಚಿನ್ನಿ ಕೋಲು ಗಜ್ಜುಗವಾಡುತ್ತಾ, ದುಂಡು ಮಲ್ಲಿಗೆ ಮುಡಿದು ಕೊಳಲನೂದಿ ಪಾಡುತ್ತಾ. ಚೆಂಡು ಬುಗುರಿ ಚಿನ್ನಿ ಕೋಲು ಗಜ್ಜುಗವಾಡುತ್ತಾ, ದುಂಡು ಮಲ್ಲಿಗೆ ಮುಡಿದು ಕೊಳಲನೂದಿ ಪಾಡುತ್ತಾ. ಹಿಂಡು ಪೆಣ್ಗಳ ಮುದ್ದು ಮುಖದ ಸೊಬಗ ನೋಡುತ್ತಾ, ಹಿಂಡು ಪೆಣ್ಗಳ ಮುದ್ದು ಮುಖದ ಸೊಬಗ ನೋಡುತ್ತಾ, ಬಂಡು ಮಾಡಿ ಬಾಲೆಯರೊಡನೆ ಸರಸವಾಡುತ್ತಾ, ಬಂಡು ಮಾಡಿ ಬಾಲೆಯರೊಡನೆ ಸರಸವಾಡುತ್ತಾ. ರಾಮಕೃಷ್ಣರು ಮನೆಗೆ ಬಂದರು ಬಾಗಿಲು ತೆರೆಯಿರೋ, ಕಾಮಧೇನು ಬಂದಂತಾಯ್ತು ವರವ ಬೇಡಿರೋ. ರಾಮಕೃಷ್ಣರು ಮನೆಗೆ ಬಂದರು ಬಾಗಿಲು ತೆರೆಯಲು, ಕಾಮಧೇನು ಬಂದಂತಾಯ್ತು ವರವ ಬೇಡಿರೋ. ಮಕರ ಕುಂಡಲ ನೀಲ ಮುತ್ತಿನ ಬಾವುಲಿಡುತ್ತಲೀ, ಕಂಕಣ ಹಾರ ತೋಳ ಬಂದಿ ತೊಡುಗೆ ತೊಡುತ್ತಲೀ. ಮಕರ ಕುಂಡಲ ನೀಲ ಮುತ್ತಿನ ಬಾವುಲಿಡುತ್ತಲೀ, ಕಂಕಣ ಹಾರ ತೋಳ ಬಂದಿ ತೊಡುಗೆ ತೊಡುತ್ತಲೀ. ಸುಕುಮಾರ ಸುಂದರವಾದ ಉಡುಗೆಯುಡುತ್ತಲೀ, ಸುಕುಮಾರ ಸುಂದರವಾದ ಉಡುಗೆಯುಡುತ್ತಲೀ. ಮುಖದ ಕಮಲ ಮುಗುಳು ನಗೆಯ ಸುಖವ ಕೊಡುತ್ತಲೀ, ಮುಖದ ಕಮಲ ಮುಗುಳು ನಗೆಯ ಸುಖವ ಕೊಡುತ್ತಲೀ. ರಾಮಕೃಷ್ಣರು ಮನೆಗೆ ಬಂದರು ಬಾಗಿಲು ತೆರೆಯಿರೋ, ಕಾಮಧೇನು ಬಂದಂತಾಯ್ತು ವರವ ಬೇಡಿರೋ. ರಾಮಕೃಷ್ಣರು ಮನೆಗೆ ಬಂದರು ಬಾಗಿಲು ತೆರೆಯಲು, ಕಾಮಧೇನು ಬಂದಂತಾಯ್ತು ವರವ ಬೇಡಿರೋ. ಮಕ್ಕಳಲ್ಲಿ ಅಜನ ಪಡೆದ ದೇವದೇವನು, ಚಿಕ್ಕ ಮುಂಗುಷ್ಟದಲ್ಲಿ ಗಂಗೆಯ ಪಡೆದನು. ಮಕ್ಕಳಲ್ಲಿ ಅಜನ ಪಡೆದ ದೇವದೇವನು, ಚಿಕ್ಕ ಮುಂಗುಷ್ಟದಲ್ಲಿ ಗಂಗೆಯ ಪಡೆದನು. ಮಕ್ಕಳ ಮಾಣಿಕ್ಯ ಗುರು ಪುರಂದರ ವಿಠಲನು, ಮಕ್ಕಳ ಮಾಣಿಕ್ಯ ಗುರು ಪುರಂದರ ವಿಠಲನು. ಅಕ್ಕರೆಯಿಂದ
ಮುಕುತಿ ಕೊಡುವ ರಂಗನಾಥನು, ಅಕ್ಕರೆಯಿಂದ ಮುಕುತಿ ಕೊಡುವ ರಂಗನಾಥನು. ರಾಮಕೃಷ್ಣರು ಮನೆಗೆ ಬಂದರು ಬಾಗಿಲು ತೆರೆಯಿರೋ, ಕಾಮಧೇನು ಬಂದಂತಾಯ್ತು ವರವ ಬೇಡಿರೋ. ರಾಮಕೃಷ್ಣರು ಮನೆಗೆ ಬಂದರು ಬಾಗಿಲು ತೆರೆಯಿರೋ, ಕಾಮಧೇನು ಬಂದಂತಾಯ್ತು ವರವ ಬೇಡಿರೋ. ರಾಮಕೃಷ್ಣರು ಮನೆಗೆ ಬಂದರು ಬಾಗಿಲು ತೆರೆಯಿರೋ, ಕಾಮಧೇನು ಬಂದಂತಾಯ್ತು ವರವ ಬೇಡಿರೋ. ರಾಮಕೃಷ್ಣರು ಮನೆಗೆ ಬಂದರು ಬಾಗಿಲು ತೆರೆಯರೋ, ಕಾಮಧೇನು ಬಂದಂತಾಯ್ತು ವರವ ಬೇಡಿರೋ. 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 ಹೇ ಯುಗಾವತಾರ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣ, ಸರ್ವಧರ್ಮ ಸಮನ್ವತೆಯನ್ನು ಸಾಧಿಸಿ ಮತಭೇದವನ್ನು ದೂರ ಮಾಡಿದ ಪರಮಗುರುವೆ, ಸ್ಮಶಾನ ಪ್ರಾಯವಾಗಿದ್ದ ಭಾರತದಲ್ಲಿ ಮಹಾಕಾಳಿಯನ್ನು ಜಾಗೃತಗೊಳಿಸಿದವನು ನೀನು. ಭಾರತದ ಪುಣ್ಯ ತೀರ್ಥ ಕಲಶವನ್ನು ದಶ ದಿಕ್ಕುಗಳಿಗೆ ಕಳಿಸಿದವನು ನೀನು. ನಮ್ಮೆಲ್ಲರ ಅಜ್ಞಾನವನ್ನು ತೊಲಗಿಸಲು ಸುಂದರವಾದ ಗಿರಿ ವನ ನದಿಗಳಿಂದ ಶೋಭಿಸುತ್ತಿರುವ ಸಹ್ಯಾದ್ರಿಯ ರಮ್ಯ ತಾಣಕ್ಕೆ ಬಾ, ನಮ್ಮ ಹೃದಯ ದೇಗುಲಕ್ಕೆ ಬಾ. श्यामलकानन शृङ्गतरङ्गित सह्याद्रिय सुन्दर मन्दिरके चिन्मय मम हृन्मन्दिरके बा श्री गुरुदेवने बा श्री गुरुदेवने बा ವಂಗಮಾತೆಯಲಿ ಜನ್ಮವನೆತ್ತಿ ವಂಗಮಾತೆಯಲಿ ಜನ್ಮವನೆತ್ತಿ ದಿವ್ಯ ಸಮನ್ವಯ ಧರ್ಮವ ಬಿತ್ತಿ ವಂಗಮಾತೆಯಲಿ ಜನ್ಮವನೆತ್ತಿ ದಿವ್ಯ ಸಮನ್ವಯ ಧರ್ಮವ ಬಿತ್ತಿ मतभेदद विषवनु होगाडि मतभेदद विषवनु होगाडि लोकद दृष्टिगे समತೆಯ ನೀಡಿ लोकद दृष्टिगे समತೆಯ ನೀಡಿ ಕಾಪಾಡಿದ ಪಾವನ ಮೂರ್ತಿಯೇ ಬಾ ಶ್ರೀ ಗುರುದೇವನೆ ಬಾ ಶ್ರೀ ಗುರುದೇವನೆ ಬಾ ಹೇ ನವಯುಗದವತಾರ ಹೇ ನವಯುಗದವತಾರ ಪೂರ್ವ ದಿಗಂತದಿ ಕಾಂತಿಯು ಮೋಡಿ ನಾಡಿನ ಕತ್ತಲೆಯನು ಹೋಗಾಡಿ ಮೈದೋರುವ ತೆರದಲ್ಲಿ ನೀನಿಂದು ಮೈದೋರುವ ತೆರದಲ್ಲಿ ನೀನಿಂದು ನಮ್ಮೀವನ ಗೃಹ ಕೈ ತಂದು ನಮ್ಮೆದೆ
ಎದೆಗತ್ತಲ ಪರಿಹರಿಸಿ ಸುಖ ಶಾಂತಿಯ ಕಾಂತಿಯ ಭರಿಸಿ ಕೃಪೆಗೈವೋ ಮಮ ದೀನ ಬಂಧು ಬಾ ಶ್ರೀ ಗುರುದೇವನೆ ಬಾ ಬಾ ಶ್ರೀ ಗುರುದೇವನೆ ಬಾ ಶ್ಯಾಮಲ ಕಾನನ ಶೃಂಗ ತರಂಗಿತ ಶ್ಯಾಮಲ ಕಾನನ ಶೃಂಗ ತರಂಗಿತ ಸಹ್ಯಾದ್ರಿಯ ಸುಂದರ ಮಂದಿರಕ್ಕೆ ಚಿನ್ಮಯ ಮಮ ತನ್ಮಂದಿರಕ್ಕೆ ಬಾ ಶ್ರೀ ಗುರುದೇವನೆ ಬಾ ಬಾ ಶ್ರೀ ಗುರುದೇವನೆ ಬಾ ಬಾ ಶ್ರೀ ಗುರುದೇವನೆ ಬಾ ವಿಪ್ರವನಿತೆ ಅಂಕದಲ್ಲಿ ನಲಿವನಾರು ಬೆಳಕ ಚಲ್ಲಿ ವಿಪ್ರವನಿತೆ ಅಂಕದಲ್ಲಿ ನಲಿವನಾರು ಬೆಳಕ ಚಲ್ಲಿ ಧರಿಸಿ ದಿಶೆಯ ಚಲುವ ಕುವರ ಧರಿಸಿ ದಿಶೆಯ ಚಲುವ ಕುವರ ಒಲಿದು ಬಂದೆ ಬಡ ಕುಟೀರ ವಿಪ್ರವನಿತೆ ಅಂಕದಲ್ಲಿ ನಲಿವನಾರು ಬೆಳಕ ಚಲ್ಲಿ ಭೂತಲಕ್ಕೆ ಇಳಿದು ಬಂದೆ ಯಾರು ನೀನು ಕಣ್ಮಣಿ ಭೂತಲಕ್ಕೆ ಇಳಿದು ಬಂದೆ ಯಾರು ನೀನು ಕಣ್ಮಣಿ ಆರ್ತ ಜನರ ತಾಪ ಕಳೆಯೇ ತಾಪ ಕಳೆಯೇ ಸುರಿಸಿ ಕರುಣೆ ಕಂಬನೆ ವಿಪ್ರವನಿತೆ ಅಂಕದಲ್ಲಿ ನಲಿವನಾರು ಬೆಳಕ ಚಲ್ಲಿ ವಿಪ್ರವನಿತೆ ಅಂಕದಲ್ಲಿ ನಲಿವನಾರು ಬೆಳಕ ಚಲ್ಲಿ ನೊಂದ ಜನಕ್ಕೆ ನೆರವ ನೀಡೆ ನೊಂದ ಜನಕ್ಕೆ ನೆರವ ನೀಡೆ ಬಂದೇನು ಗೋಪ್ಯವಾಗಿ ನೊಂದ ಜನಕ್ಕೆ ನೆರವ ನೀಡೆ ಬಂದೇನು ಗೋಪ್ಯವಾಗಿ ಕಂದ ಮೊಗದಿ ಕರುಣೆ ತಳೆದು ಕಂದ ಮೊಗದಿ ಕರುಣೆ ತಳೆದು ಅಳುವೆ ನಗುವೆ ಯಾರಿಗಾಗಿ ವಿಪ್ರವನಿತೆ ಅಂಕದಲ್ಲಿ ನಲಿವನಾರು ಬೆಳಕ ಚಲ್ಲಿ ವಿಪ್ರವನಿತೆ ಅಂಕದಲ್ಲಿ ನಲಿವನಾರು ಬೆಳಕ ಚಲ್ಲಿ ರೂಪರಾಶಿ ಕಂಡು ನಿನ್ನ
ಗೊಂಬೆ ಚಿನ್ನ ವಿಪ್ರವನಿತೆ ಅಂಕದಲ್ಲಿ ನಲಿವನಾರು ಬೆಳಕ ಚಲ್ಲಿ ವಿಪ್ರವನಿತೆ ಅಂಕದಲ್ಲಿ ನಲಿವನಾರು ಬೆಳಕ ಚಲ್ಲಿ. ಮಣಿವೆ ನಿನ್ನ ಕಮಲದಡಿಗೆ ದಯದಿ ಬಾರೋ ಎದೆಯ ಗುಡಿಗೆ. ಮಣಿವೆ ನಿನ್ನ ಕಮಲದಡಿಗೆ ದಯದಿ ಬಾರೋ ಎದೆಯ ಗುಡಿಗೆ. ಭಕ್ತರ ದಯ ಜಲಜ ಬಂದು ಭಕ್ತರ ದಯ ಜಲಜ ಬಂದು ನೀನ ಪಾರ ಕರುಣೆ ಸಿಂಧು. ಭಕ್ತರ ದಯ ಜಲಜ ಬಂದು ನೀನ ಪಾರ ಕರುಣೆ ಸಿಂಧು. ಪ್ರೇಮ ಭಕ್ತಿಯೊಡನೆ ಕೂಡಿ ಬಾರೈ ತಂದೆ ಕರೆವೆ ಬೇಡಿ. ಮಣಿವೆ ನಿನ್ನ ಕಮಲದಡಿಗೆ ದಯದಿ ಬಾರೋ ಎದೆಯ ಗುಡಿಗೆ. ಮಣಿವೆ ನಿನ್ನ ಕಮಲದಡಿಗೆ. ಮೂರ್ತಿ ತಪೋ ಮೂರ್ತಿ ಜ್ಞಾನ ಮೂರ್ತಿ ಸೊಗದ ಮೂರ್ತಿ ತ್ಯಾಗ ಮೂರ್ತಿ. ತಪೋ ಮೂರ್ತಿ ಜ್ಞಾನ ಮೂರ್ತಿ ಸೊಗದ ಮೂರ್ತಿ. ಹರಿದಿದೆಲ್ಲೆಡೆ ನಿನ್ನ ಕೀರ್ತಿ. ಹರಿದಿದೆಲ್ಲೆಡೆ ನಿನ್ನ ಕೀರ್ತಿ. ತ್ಯಾಗ ಪಥದ ನಿತ್ಯ ಸ್ಫೂರ್ತಿ. ಹರಿದಿದೆಲ್ಲೆಡೆ ನಿನ್ನ ಕೀರ್ತಿ. ತ್ಯಾಗ ಪಥದ ನಿತ್ಯ ಸ್ಫೂರ್ತಿ. ಮಣಿವೆ ನಿನ್ನ ಕಮಲದಡಿಗೆ ದಯದಿ ಬಾರೋ ಎದೆಯ ಗುಡಿಗೆ. ಮಣಿವೆ ನಿನ್ನ ಕಮಲದಡಿಗೆ. ವಿಶ್ವದೊಡೆಯ ಶುದ್ಧ ಹೃದಯ ವಿಶ್ವದೊಡೆಯ ಶುದ್ಧ ಹೃದಯ. ಕೋಟಿ ಸೂರ್ಯ ಜ್ಯೋತಿ ರೂಪ ವಿಶ್ವದೊಡೆಯ ಶುದ್ಧ ಹೃದಯ. ಕೋಟಿ ಸೂರ್ಯ ಜ್ಯೋತಿ ರೂಪ. ನಿನ್ನೀ ಕಂದನ ಕರೆಯ ನಾಲಿಸಿ. ನಿನ್ನೀ ಕಂದನ ಕರೆಯ ನಾಲಿಸಿ. ಬಾರ ಬೇಗ ಶಕ್ತಿ ಬೆರಸಿ. ನಿನ್ನೀ ಕಂದನ ಕರೆಯ ನಾಲಿಸಿ. ಬಾರ ಬೇಗ ಶಕ್ತಿ ಬೆರಸಿ. ಮಣಿವೆ ನಿನ್ನ ಕಮಲದಡಿಗೆ ದಯದಿ ಬಾರೋ ಎದೆಯ ಗುಡಿಗೆ. ಮಣಿವೆ ನಿನ್ನ ಕಮಲದಡಿ
ಮರಣ ವಿಷಮ ವ್ಯಾಧಿಯ ಎನಿತು ಕಾಲ ಸಹಿಪೆ ಇನ್ನು ಜನುಮ ಮರಣ ವಿಷಮ ವ್ಯಾಧಿಯ ಎನಿತು ಕಾಲ ಸಹಿಪೆ ಇನ್ನು ಪ್ರೇಮ ಸುದಯ ಕವಿ ಶ್ರೀಪದದಿ ಪ್ರೇಮ ಸುದಯ ಕವಿ ಶ್ರೀಪದದಿ ಭಾವದ ಯಾತನೆ ಉಳಿಯದಿನ್ನು ರಾಮಕೃಷ್ಣ ಪದಾಂಬುಜದಿ ಕಲಿಯೋ ಎನ್ನ ಮನದ ಭ್ರಮರ ರಾಮಕೃಷ್ಣ ಧರ್ಮ ಸುಖ ದುಃಖ ಶಾಂತಿ ತಾಪ ಧರ್ಮ ಸುಖ ದುಃಖ ಶಾಂತಿ ತಾಪ ದ್ವಂದ್ವದಲ್ಲಿರಲು ಮುಕ್ತಿಯದಲ್ಲಿ ಧರ್ಮ ಸುಖ ದುಃಖ ಶಾಂತಿ ತಾಪ ದ್ವಂದ್ವದಲ್ಲಿರಲು ಮುಕ್ತಿಯದಲ್ಲಿ ಜ್ಞಾನ ಖಡ್ಗದಿ ಪರಮ ಯತ್ನದೆ ఆనంద స్వామి దయచేసి వారు వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయం సమావేశంలో ప్రముఖ వక్తగా పాల్గొంటున్న గౌరవనీయులు పూజ్యులు డాక్టర్ రత్నాకర్ బాలరాజు గారు, రిటైర్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు, వారు కూడా దయచేసి వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయం సమావేశంలో మరొక ప్రముఖ వక్త పరమ పూజ్యులు శ్రీ డాక్టర్ నాగ త్రిశూలపాణి గారు, వారు కూడా దయచేసి వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయచేసి ఎవరు మాట్లాడకూడదు. నాగరాజు గారు మీరు కొంచెం అట్లా పోలీసింగ్ చేయండి సార్. ముఖ్యంగా పిల్లల సైడ్ ఉండండి. గౌరవనీయులు నాగ త్రిశూలపాణి గారు వేదిక అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయం సమావేశానికి పరమ పూజ్య స్వామి శాంతినాథానంద గారిని అధ్యక్షత వహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గురు శ్లోకాలతో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి పరమ పూజ్య స్వామి తమ అమృత సందేశాన్ని అందిస్తారు. తర్వాత వక్తలు వారికి నిర్ణయించబడిన విషయాలపై ప్రసంగిస్తారు. అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. యదాగ్నిర్దాహికా శక్తి రామకృష్ణే స్థితా హ్యా. సర్వవిద్యా స్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. ఓం నమః శ్రీయతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. డియర్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడతాను. అమిత వీడు గుప్తా గారు దాన్ని తెలుగులో అనువాదం చేసి చెప్తాను. Just now you heard the shloka. The essence of what I want to say is in the shloka. Sarva dharma stapatatvam.
That means you are the establisher of all dharma, sarva dharma. Sarva dharma in the sense that not only Hinduism, Christianity and Islam and other dharmas also. Dharma swarupagaha. You are the very embodiment of all the religions. Acharyana Mahacharya. You are the great Acharya among the Mahacharyas. Ramakrishna, I bow down to you. This is a shloka in praise of Sri Ramakrishna. What is the meaning of Dharma Stapaka? That means he did not start any new religion. But by practicing all religions, he came in a time when people were losing faith in their religions. It happened in not only India, but in other parts of the world also. One of the great historians has told the problem of 19th century was that man was dead. The problem of 19th century, 20th century is that God is dead. Like that. So the problem is man is losing faith in God. So to bring faith to God, what Sri Ramakrishna did as a great Acharya or a great Avatara, he practiced the religion and showed man that each religion is true. Not only Hinduism, all the tenets of Hinduism, Dvaita, Advaita, Vishwadvaita, Tantra, Vedanta, everything he practiced, Vaishnavism, everything he practiced, and showed that if one is sincere and honest, he can reach God. Like that, he practiced Islam also. You must be very much surprised that for 3 days he did not enter Kali premises. He was completely immersed in thought of Allah. And afterwards he had the same revelation as he had by practicing of other religion, Hinduism. And then afterwards he practiced Christianity. And by that he had the same experience. That is, he realized the same divinity which he had realized previously. And afterwards he told, Yato dharma, tato, as many paths, so many ways. See, just like he used to give the example of a lake. A lake has 4 ghats, 4 steps, 4 directions. One go and take water and call it water. That is Christians. Hindus go and take water, they call it joy. And Muslims go and take water, they call it pani. Like that, this infinity, this Godhead, whatever God, is approachable in many directions. In whatever direction you go. But if you are sincere and honest, you will reach the same God. That is the path very much needed for this modern age. You must be surprised that Christians were losing faith in Christianity. So after hearing Sri Ramakrishna, many Christians are going back to Christianity. Like that, Hinduism also. And then, what is this? Dharma Swarupaka. Now Dharma Stapana is, what he did is, he, by practicing other religions, he brought back the faith that man, for man to practice his own religion properly, and showed him that if you are sincere and honest, you will reach the same goal. That is Dharma Stapana. What about Dharma Swarupaka? This one is specialty of Sri Ramakrishna. Many people, even when he was alive, saw Sri Ramakrishna as in the different godheads. When he worshipped him as, when he was a child also, they worshipped him as Krishna. You may have heard as Chinu Shakari. Chinu Shakari was a villager in Sri Ramakrishna's village. So, he was an illiterate man, but they were playing together. He was an elderly man, but one day he took him to his house and then put garland and flowers and all that. Oh Gadadhar, at the time he was Gadadhar. I am not able to see, but I know you are God incarnate. People will understand this afterwards. I will not be able to see it and like that. So you was the first man to worship like that. And then Bhairavi Brahmani, that one who he underwent Tantra Sadhana. She told that you are the incarnate of Chaitanya. I will prove. You call the assembly of the learned. When Madhurnath Babu called the assembly of learned Pandits, one, what is his name, Tarkalanka, he was a court pandit of Burudwan.
And after everybody, after hearing all the arguments of Harivi Brahmani, he told, if you call him Avatara, that's surprising. I feel you are bringing him low. You are just giving him lower position than what he deserves. I feel he is from that one, from where Avataras comes. Like that, I believe like that. And then when he saw Christ in this, if you read Sri Ramakrishna Leela Prasanga, everybody, and then Leela Prasanga, and then Sri Ramakrishna Vachamrita, you find when he came and saw Christ in human worship. Likewise, even afterwards also, many people saw Allah in Kadapa, Ramakrishna Kadapa really started. In 1910, what happened? A Muslim gentleman, Manjumaya Sahib, he donated the house there for Sri Ramakrishna Math. Through Swami Sarvanji, who was belonged to Ramakrishna Math, Chennai. That Manjumaya's firm faith was, it was Sri Ramakrishna was, Allah who has come as Sri Ramakrishna. You see, fun of Sri Ramakrishna is this. So, he is Sarvadharma Stavaka. Not only Sarvadharma Surubaka, all people will see him as the embodiment of gods and goddesses. One vision of Swami Abhedananda had. One day he was meditating. His mind soared, went above and all that. Then he finds what they call Vaikuntha, beyond that it goes his mind. Then he sees all gods and goddesses there. Suddenly Sri Ramakrishna somewhere comes and stands in between. One by one, and God, all the gods merging. And afterwards Abhedananda goes into Samadhi. This vision shows that he is the embodiment of all gods and goddesses. That is why it's called Sarvadharma, and you just know you heard mantra also. So, this Sarvadharma Surupagha and Acharyana Mahacharya. What is the meaning of Acharya? Achinoti Shastra Vastam. Swayam Acharya Acharya. Shastra Artha he knows. Meaning of the Shastra. He may not be knowing the vocabulary of Shastra, does not matter. Pandits will be knowing all the vocabulary of Shastra, but they may not be knowing the essence of Shastra. Sri Ramakrishna tells the story of a king. He wanted to know Bhagavata. Then the Pandita used to go and always every day explain to him Bhagavata. Then the Pandit used to ask him, "Oh king, have you understood?" The king used to say, "You better understand yourself." So it went on for a long time. This Pandit had some discrimination. Why king is telling me like that? King is telling me like this. Then he understood that the essence of Bhagavata is to realize God, keeping everything aside. So what happened? He thought every day I am explaining to the king that Bhagavata, I am telling how you understood and all. He is telling me this. So the essence of Bhagavata is leave everything and go and think of God and God alone. So he left everything and afterwards sent message to king that I have not understood what Bhagavata says, and he never went. So he went away to doing tapasya. So this is the greatness. One more you can understand. One more disciple of Sri Ramakrishna. He was Narayan Shastri. You will surprise, he is from Punjab province. He spent 25 years for studying Shastra. And then he went to Bengal. Bengal at the time was very famous for Nyaya Shastra, for studying Nyaya. 6 years he studied Nyaya Shastra. Finally he comes to Dakshineshwar. He was surprised to see what he has practiced all these years could be seen in Sri Ramakrishna's life. All the samadhis that he has heard of in the Vedantas and all that. But what he feels, I am just as carrying books. He does not know the Vedanta is a story. There is a sloka comes in Vivek Chudamani somewhere. The ass carries sugar. Does it understand the sweetness? He is able to sweet. I have become an ass like that. I have been knowing all reading all these Vedantas. I have not been able to know the essence of it. Not been able to put into practice. Not been able to taste the bliss of God. So what he will do is he will just catch out of Sri Ramakrishna's feet, request him to give him sannyasa. Even though Sri Ramakrishna was not interested in giving sannyasa, he was not giving sannyasa to anybody. So
Finally, he just grants him and gives him sannyas. Afterwards, he goes to Vasishtha and practices tapasya and realizes God. This is Acharya Mahacharya. See, he could, Sri Ramakrishna used to say, somebody what once, one Hari Maharaj, Swami Turiyananda, who was a student of Vedanta, strict brahmachari, born of a Brahmin family, he used to observe brahmacharya very strictly and all that. He used to study Vedanta. So Vekchudamani and other books, Upanishads, for a few days he did not come to Sri Ramakrishna. Then Sri Ramakrishna sent word for him and asked him, hello, you have not come for a long time here. Why? I understand you are studying Vedanta and all that. After all, what is Vedanta says? Brahma Sattva Jagan Mithya. Is it not that much? Then he was startled. You see, I am here so much and reading Vedanta, he could know the essence of it. What is that essence of Vedanta is? Brahma Sattva Jagan Mithya. If we can understand this, finish nothing else to be understood in the world, and then you realize God. You realize the reality. You come face to face with the reality. Whatever you may call Rama, you may call Krishna, you may call Brahma, whatever it is. Once you understand this, God alone is real. Everything is unreal. There is nothing for you to understand in this world. So, this is Acharyana Mahacharya. Ramakrishna Aityanama. This is the thing I want to tell you. There is not much to tell because time is too much now, 11:40. So, too much telling also is no use. I request to all of you, come and read the life of Sri Ramakrishna. Everybody is fascinated. Whole world is fascinated. You go to America. Every now and then, every month or 2 or 3, you find new book published by in America about Sri Ramakrishna, Vivekananda, Holy Mother and all. They have been fascinated by this life because they have never seen such harmony of religion, such broad-mindedness, accepting everything else. You take the Holy Mother's life. Holy Mother's life we have seen here. She accepted everybody as her children, whether they are Christians, whether Muslims or Hindus, anybody. So this broad-mindedness, accepting everybody as the own, and my own, that motherhood, that this aspect of life, accepting everybody as my own, this lack of what you may call bigotism, we find other places. It's not there. That is why wherever Ramakrishna's books are taken, they are eagerly accepted and read. So I request you all to come to this committee, whatever you may call. Now they have changed the name because they have given a new place and all that. But the same figure behind is Sri Ramakrishna, Holy Mother and Swami Vivekananda. Read their broad ideas. Particularly young people should read Vivekananda. Young people, I request you to read Vivekananda. Vivekananda, never in the history of Vivekananda, never in the history of India, such a monk, such a giant came. And it is doubtful whether anybody will come. Himself says, another Vivekananda understands Vivekananda. So, please, you people read. Rajagopalachari must have heard. Rajagopalachari must have heard. He was the Governor General of India and Chief Minister of Tamil Nadu. He says, Vivekananda saved Hinduism, saved our country, saved our religion. But for him, he would have lost our religion, would have lost our freedom. You see, this comes from the mouth of a politician. But for him, he would have lost our freedom, would have lost our religion also. So I request you all to read, a particular young people, Vivekananda, Colombo to Almora, and these letters, these books you read first. Then you will understand what is our India, what is our motherland stands for. Then you yourself will come forward to read other things. I thank our those who are managing all these things, Mr. Murthy and others. They have taken a lot of troubles. It's very organizing such a function, shifting one place to another is a tremendous task. Those who have done only can understand. Murthy has taken a burden over him and doing it because the power of Sri Ramakrishna is behind him. Otherwise, it's not possible for man to do all these things. There are others also working with him, but he is the one who is taking everything and doing. I wish him all success and request you again to take advantage of this Samiti. Come and make your life blessed. Thank you all. Acharyanam Mahacharyav Ramakrishnaye te namaha.
స్వామి వివేకానంద గురుదేవుల వారిని కీర్తిస్తూ ఒక భావావేశంలో పాడిన శ్లోకం ఇది. సర్వత్రా రామకృష్ణ వారిని శ్లాఘిస్తూ మనం రామకృష్ణ వారిని స్మరిస్తూ ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉంటాం. సర్వధర్మ స్థాపకత్వం, రామకృష్ణ వారి యొక్క అవతార లక్ష్యమే ఇది. సర్వధర్మాలలోనూ సమన్వయాన్ని సాధించడానికి వచ్చిన వారు. ధర్మం అంటే జీవులు ఆత్మయందు స్థిరపడి ఉండడం, అది స్వధర్మం. భగవద్గీతలో కృష్ణుడు అన్నట్టుగా రామకృష్ణ వారు ధర్మాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించడానికి, మానవుడిలో భగవంతుని చూడగలమనే విశ్వాసం కోల్పోతున్న సందర్భంలో తిరిగి ఆ విశ్వాసాన్ని మనిషిలో పునఃప్రతిష్ఠించడానికి రామకృష్ణ వారు వచ్చి ఉన్నారు. రామకృష్ణ వారి యొక్క పవిత్రమైన జీవితాన్ని మనం చదివితే ఆయన ఏ కొత్త మతాన్ని, కొత్త వేదాంతాన్ని బోధించలేరు. సనాతన ధర్మాన్నే ఆయన తాను ఆచరించి ఆ సనాతన ధర్మానికి ఒక కొత్త రూపాన్ని, ఒక కొత్త జీవాన్ని నింపినవారు. సర్వధర్మ స్వరూపక, భగవంతుని అనుభూతి, భగవదనుభూతి, భగవల్లాభం అన్ని మార్గాలలోనూ మనం పొందవచ్చునని నిరూపించిన వారు రామకృష్ణ వారు. హిందూ మతంలో ఉన్న అనేకమైన సాంప్రదాయ సాధనల్ని ఆయన ఆచరించి చూపారు. ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము, తాంత్రిక సాధనలు, ఇలా అనేక సాధనలు చేయడమే కాకుండా అన్య మతాల సాధనలు కూడా అవలంబించి క్రిస్టియన్ సాంప్రదాయంలోను, ఇస్లాం సాంప్రదాయంలోను అనితరమైన సాధనలు చేసి ఒకే రకమైన అనుభూతిని పొందినవారు. అందుచేతనే రామకృష్ణ వారు అంటారు, యదో మత్ తదో పత్. ఎన్ని మతాలు అన్ని మార్గాలు, అన్ని మార్గాలు కూడా భగవంతునికి దగ్గరకు తీసుకెళ్తాయి. ఏ మార్గంలో వెళ్ళినా కూడా భగవంతుని చేరుకోవచ్చునని నిరూపించిన వారు. తర్వాత స్వామి వివేకానంద రామకృష్ణ వారిని ఆచార్యానాం మహాచార్య అంటున్నారు. ఆచార్య పదవిని స్వీకరించడం అనేది చాలా కష్టం. ఆచార్యుడంటే ఆచరించి చూపేవారని అర్థం వేదాంతంలో. శ్రీరామకృష్ణ వారు పరిపూర్ణమైన శాస్త్ర జ్ఞానము కలిగి ఉన్నవారే కాకుండా ఆ శాస్త్ర జ్ఞానాన్ని అనుభూతిలోకి తెచ్చుకొని ఆచరించి చూపినవారు. ఇలాంటి ఆచార్యులు దొరకడం చాలా కష్టం. రామకృష్ణ వారి పాదాల దగ్గరికి వచ్చి ఎంతోమంది పండితులు, ఎంతోమంది శాస్త్రజ్ఞులు వారి భావాల్ని సరిదిద్దుకున్నారు. బ్రహ్మాండమైన అనుభూతిని, ఆత్మానుభూతిని పొందగలిగిన వారు. అలాంటి వారిలో పంజాబ్ నుంచి వచ్చిన ఒక ప్రత్యక్ష భక్తుడు నారాయణ శాస్త్రి గారు. అలాగే ఎంతోమంది అన్ని మతస్థులు కూడా రామకృష్ణ వారి పాదాల దగ్గర కూర్చొని అపూర్వమైన ఆచరణీయమైన వేదాంతాన్ని అవలంబించారు. అలాంటి మహోన్నతమైన ఆచార్యులకు రామకృష్ణ వారికి శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాను అని రామకృష్ణ వారికి కీర్తిస్తున్నారు. భగవంతుడి యొక్క అనుభూతిని పొందడం చాలా కష్టం. ఎందుచేతనంటే ఇక్కడ మనం భగవంతుడి యొక్క అనుభూతిని పొందితే అన్ని వాదాలు సమసిపోతాయి. స్వామి శాంతినాథానంద స్వామి ఒక అద్భుతమైన రామకృష్ణ గారు చెప్పిన ఒక చిన్న ఉదాహరణనే చెప్పారు. ఒక నదికి 4 తీరాలు ఉంటాయి. ఒక్కొక్క తీరంలో ఆ నదిలో ఉన్న జలాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాం. ఉన్నది ఒక్కటే వస్తువు అక్కడ, జలం. ఒక తీరంలో దానిని వాటర్ అని, ఇంకొక తీరంలో నీరని, ఇంకొక తీరంలో ఇంకొక భాషలో పిలుస్తున్నా కూడా, ఏ భాషతో పిలిచినా కూడా సత్యం ఒకటే, ఉన్నదక్కటి ఒకటే వస్తువు, నీరు. ఆ విధంగా భగవంతుడిని కూడా మనం అనేక నామాలతో స్మరిస్తున్నా కూడా భగవంతుడు ఒక్కడే. కాబట్టి కేవలం శాస్త్రాధ్యయనం వల్ల శాస్త్ర వాసనలు వచ్చి అహంకారాన్ని పెంచుకుంటామే కానీ భగవదనుభూతి చెందం. రామకృష్ణ ప్రత్యక్ష శిష్యులలో హరి మహారాజ్, తుర్యానంద స్వామి వారు ఎక్కువగా తమ కాలాన్ని శాస్త్రాధ్యయనానికే వినియోగించేవారు. తక్కిన శిష్యులంతా రామకృష్ణ వారి సన్నిధికి వచ్చి వారి బోధనలు వింటుంటే వీరు మాత్రం తమ శాస్త్రాల పట్లనే ఎక్కువ శ్రద్ధ చూపేవారు, మక్కువ చూపేవారు. రామకృష్ణ వారికి ఈ విషయం తెలిసి వారిని పిలిపించి అడుగుతారు, నాయన ఇన్ని శాస్త్రాలు చదువుతున్నావు కదా, ఆ శాస్త్రాల్లో ఏముంది? బ్రహ్మసత్యం జగన్మిథ్య, ఇది కాకుండా ఇంకేమైనా ఉందా? కాబట్టి ఈ సత్యానికి అనుభూతికి తెచ్చుకోవాలంటే ఒక గురువు యొక్క సహాయం అవసరం. పుస్తకాల వల్ల పొందే ప్రయోజనం ఏమీ లేదు. శాస్త్రాలు మన గమ్యాన్ని చూపుతాయి కానీ గమ్యం వరకు నడిపించలేవు. ఒక్క గురువు యొక్క అనుగ్రహం వల్లనే ఆ లక్ష్యాన్ని సాధించుకోగలుగుతామనే భావన కలగజేస్తారు. ఒక చీమ అనంతమైన చక్కెర రాశిలో కొన్ని చక్కెర పడుకులు మాత్రమే తీసుకెళ్ళగలదు.
కాబట్టి ఆ చక్కెర రాశిలో ఉన్న అనంతమైన మాధుర్యాన్ని ఏ విధంగా చీమ గుర్తించలేదో భగవంతుడి యొక్క అనుభూతిని కూడా మనం పూర్తిగా ఎవరు గుర్తించలేం. ఆ ఒక గురువు యొక్క అనుగ్రహం వల్లనే అట్లాంటి మహోన్నతమైన స్థితిని పొందగలుగుతాం. మన దేశంలో పేరు ప్రఖ్యాతిగాంచిన ఎందరో మేధావులు, రాజగోపాలాచారి గారు కూడా ఈ రామకృష్ణ వారి యొక్క సాంప్రదాయాన్ని, రామకృష్ణ వారి యొక్క అవతార వైశిష్ట్యాన్ని, ముఖ్యంగా స్వామి వివేకానంద యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని శ్లాఘించి మనకు అందరికీ బోధించి ఉన్నారు. స్వామి వివేకానందులు లాంటి మహోన్నతమైన సాధువు, సైక్లానిక్ మాంక్ అంటాం, సాధువులలోనే ఒక సంచలనం ఆయన, విప్లవాత్మక సాధువు అని మనం అనొచ్చు. స్వామి వివేకానందని ఉద్భవించి ఉండకపోతే, స్వామి వివేకానంద ఈ మహత్కార్యాన్ని సాధించి ఉండకపోతే మన హిందూ మతం రక్షింపబడి ఉండేది కాదు అని రాజగోపాలాచారి అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ అనంతపురం శ్రీ రామకృష్ణ సేవా సమితి శ్రీధరమూర్తి గారి నేతృత్వంలో ఈ మహత్తరమైన బృహత్తరమైన కార్యాన్ని నిర్వహిస్తుంది. ఆయన అనేక కఠినమైన శ్రమలకు, ఒక రకంగా చెప్పాలంటే వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన తాను ఒక్కడే సర్వత్రా ఉంటూ ఎంతోమందిని తన దారిలోకి తెచ్చుకుంటూ ఎంతోమంది యువకులకు ప్రేరణ స్ఫూర్తి కలిగించి ఈ మహాకార్యాన్ని నిర్వహించారు. ఈ రామకృష్ణ ఆధ్యాత్మిక ఉద్యానవనం కేవలం కాలక్షేపానికే కాకుండా ఒక సత్కాలక్షేపానికి ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ తరఫున ఈ కేంద్రం రాబోయే రోజుల్లో ఒక ప్రముఖమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ పట్టణంలో ఎందరినో ఆదుకుంటూ, ఎందరికో మనశ్శాంతిని కలిగిస్తూ, ఎందరిలో పరిపూర్ణమైన వ్యక్తులుగా తయారు చేస్తూ, ఎందరికో ఒక ఆధ్యాత్మికమైన ఉన్నతిని సాధించి పెట్టగలదని మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి మీరంతా వచ్చి ఈ రామకృష్ణ మందిరానికి వచ్చి మీరు ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొందండి అని స్వామి శాంతనాథానంద సెలవిచ్చారు. తర్వాత ప్రసంగించవలసిన వక్తలు డాక్టర్ రత్నాకర బాలరాజు గారు. తర్వాత ప్రసంగించవలసిన వక్తలకి కేవలం 15 నిమిషాలు మాత్రమే వ్యవధిని గుర్తించి ఆ 15 నిమిషాల్లో వారు దయచేసి కాలాన్ని పరిమితం చేస్తుందని క్షమించాలి. ఇప్పటికే చాలా కాలం అవతరించారు. అంటే 19వ శతాబ్దంలో ఆ సమయంలో మన దేశము పాశ్చాత్య వ్యామోహానికి లోనైపోయి యువకులందరూ భారతదేశం సాధించింది ఏమీ లేదు, అధ్యాత్మ శాస్త్రాలు ఇవన్నీ మిథ్యలు, ఇంత దరిద్రము, ఇంత హింస, ఇంత అనాగరికత ఉంది కాబట్టి మన వాళ్ళు ఏమీ సాధించలేదు, కాబట్టి మనము ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతిలో పోదాము అనే స్థితిలో ఉన్నారన్నమాట. ఆ సందర్భంలో కొన్ని సంస్థలు వచ్చాయి. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, థియోసాఫికల్ సొసైటీ, ఇవన్నీ వచ్చినాయన్నమాట. ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ శక్తి కొలది ధర్మమును ప్రచారం చేయడానికి, సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేశారు పాశ్చాత్యులు. ముఖ్యంగా థియోసాఫికల్ సొసైటీ, అరేబిసెంట్ మొదలైన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ ధర్మాన్ని స్వీయ ధర్మంగా స్వీకరించి ప్రచారం చేశారు. ఉత్తమోత్తమ గ్రంథాలను ఆంగ్ల భాషలో అనువదించారు. అలాగే ఆర్య సమాజం, స్వామి దయానంద సరస్వతి వేదాలన్నింటినీ స్త్రీలకు పురుషులకు భేదం లేకుండా వేదాలను ఆవిష్కరించి అందరికీ వేద విద్యను ప్రసాదించారు ఆయన. తర్వాత రాజా రామ్మోహన్ రాయ్, బ్రహ్మ సమాజ్, ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా ఏమాత్రము ఏమీ జరగలేదు. ఆ సందర్భంలో రామకృష్ణులు అవతరించాడు. వాళ్ళు వీళ్ళు అనుకున్నట్టు రామకృష్ణులు విద్యావంతులు కాదు, ఆయన సంతకం చేసేది కూడా కష్టంగా ఉంటుంది, వాడు విద్యావంతులు కాదు. అది విద్య నేర్చుకోవాలా అనే దానికి వ్యతిరేకమైన చదివే వద్దన్నారు. ఇంకా నాగరికత, ఆయన కాషాయాంబరం ధరించలేదు, ఊర్ధ్వపుండ్రాలు కానీ తిరిగే పుండ్రాలు కానీ పెట్టుకోలేదు, ఒక 2 కిలోల భారం ఉండే రుద్రాక్ష మాలికలు వేసుకోలేదు. అపూర్వమైనటువంటి యోగం అది. అందుకోసమే ఆయన గురించి ఏం చెప్పారు, కథామృతకర్త ఎం మహేంద్రనాథ్ గుప్తా రామకృష్ణ కథామృతం అనే గ్రంథాన్ని 5 భాగాలుగా వంగ భాషలో రచించారు. అది ఇప్పుడు మనకందరికీ ఈ గాస్పల్ ఆఫ్ రామకృష్ణ అనే పేరుతో అందరికీ అందుబాటులో ఉంది. ఆ ప్రారంభంలో ఆయన ఏం చెప్పారంటే, కవకథామృతం సప్త జీవనం కవిభిరీడితం కల్మషాపకం శ్రవణ మంగళం శ్రీమదాతతం భుజగృణంతికే భూరిదా జన. స్వామి,
నీ కథామృతము తప్త జీవనం, తాపత్రయముల చేత బాధపడే వాళ్ళందరికీ జీవనం, మళ్ళా శక్తిని కలిగిస్తుంది అనమాట. కవిభిరీడితం కనకాది మహాత్ములు, వాల్మీకాది మహర్షులు, వ్యాసుడు మొదలైన వాళ్ళు, అనేక మంది ఋషులు, కవులు వర్ణించారు. అయినా సమగ్రంగా వర్ణించలేకపోయారు అంతమంది. వాల్మీకి మొదలైన వాళ్ళు కూడా ఆ భగవంతుని గురించి పూర్తిగా కవిభిరీడితం కల్మషాపహం, ఎంత కొంత గ్రహించినప్పటికీ కూడా పాపాన్ని పోగొట్టేస్తుంది. శ్రవణ మంగళం, ఇప్పుడు మనం ప్రొద్దున నుంచి సాయంకాలం వరకు అనేక గాథలు వింటున్నాం. ఎక్కడ చూసినా హింసలు, అన్యాయాలు, హింసే ప్రధానంగా. రాజ్యాలు స్థాపించామనేవాళ్ళు, ఆతతాయిలు, గృహాలను ధ్వంసం చేసేవాళ్ళు, అగ్ని పెట్టేవాళ్ళు, విషం పెట్టేవాళ్ళు, విద్యార్థులు బడికి పోయే పిల్లోళ్లను, స్త్రీలను, బాలికలను చంపేవాళ్ళు, ఇంత విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు. శాంతి ఎక్కడుంది? ఎవరి జీవితం కూడా భద్రం లేకుండా పోయింది కూడా. భద్రత అనేది లేకుండా పోయింది. శాంతి కోసం కదా మానవుడు జీవించేది, అది లేకుండా పోయింది. కల్మషాపహం శ్రవణ మంగళం, వింటే సర్వస్వములను అనుగ్రహిస్తుంది. శ్రీమదాతతం, మహా ఐశ్వర్యాలను కూడా ఇస్తుంది అన్నమాట. భూమి గృణంతితే భూరిదా జన, ఎవరైతే రామకృష్ణుల కథామృతం దానం చేస్తారో వాళ్ళు భూరిదానపరులు, గొప్ప దానం చేసిన వాళ్ళు అన్నమాట. ఘనలక్ష్మీయుతమై విదన్ శుభదమై కామాది విధ్వంసి సరకాది స్తుతమై నిరంతర తపస్సంతప్త పునాగ జీవనమై ఒక్కడు నీ కథామృతము త్రావన్గల్గునే భూరిదాన నిరూఢత్వము లేని వారులకు మా నాదే మనోహారక. ఆ శ్లోకాన్ని కోతల మహాకవి ఈ విధంగా అనువదించారు. కావున ఈ శ్లోకమును తమ కథామృతం తప్త జీవనం అనే శ్లోకాన్ని ఆ గాస్పల్ ఆఫ్ రామకృష్ణ కథామృతానికి ముందు ఉదాహరించారు మహేంద్రనాథ్. తర్వాత అలాంటి గ్రంథమే రామకృష్ణాది గ్రేట్ మాస్టర్ రామకృష్ణ లీలా ప్రసంగం అనే గ్రంథాన్ని గొప్ప గ్రంథం రాశారు. శారదానందులు అనే రామకృష్ణుల యొక్క ప్రత్యక్ష శిష్యులు వారు ఏం రాశారంటే, ప్రారంభంలో ఒక శ్లోకాన్ని ఉదాహరించారు. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోత్యునా. జన్మ కర్మములు, మనకందరికీ జన్మమున్నది. మనం ఏమేమో పనులు చేస్తున్నాం. జన్మకర్మములు మనకంతా ఉన్నాయి. కానీ మన జన్మకర్మాల గురించి తెలుసుకొని పవిత్రులు అయ్యేవారు ఎవరు లేరు. ఎందుకంటే మనము గాఢమైన తపస్సులు, పాపకూపములు, రాగద్వేషాలతో నిండి ఉన్నామన్నమాట. ఏమాత్రము ఆత్మ పరిజ్ఞానం లేదు, దేహాత్మ భావంతో జీవిస్తున్నాం. అట్లా కాకుండా భగవంతుని యొక్క జన్మకర్మాలు ఉన్నాయే, అది ఆయన జన్మం తెలుసుకున్నట్టయితే నిర్గుణుడైన పరమాత్మ, సర్వగతుడైన ఈశ్వరుడు ఏ రీతిగా సగుణ రూపం ధరించి మానవ జాతిని ఉద్ధరిస్తాడో తెలుస్తుందన్నమాట. సగుణానికి కూడా సామరస్యం సిద్ధిస్తుంది జన్మం తెలుసుకుంటే. కర్మము, పనులను కర్మరహితంగా ఉండేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. ప్రతి నిమిషం కూడా శారీరకంగా ఏం పని చేయకపోయినా మనస్సులో అనేకమైన పనులు జరిగిపోతూ ఉంటాయి అనమాట. ఏవేవో చింతనలు, ఏవేవో బాధలు ఏవో జరుగుతున్నాయి. కావున కర్మం అనేది అది కాదు. ఏమి చెప్పారు? ఈశ్వరార్పితముగా ప్రతి పని చేయాలి. చేసి ఏం చేస్తావో, ఏమి తింటావో, ఏమి మాట్లాడతావో, ఏ పనులు చేస్తావో అవి ఈశ్వరార్పణంగా చేయి. ఎంత సులభం చూడు. దీన్ని భగవంతుడు ఫలముల చేత సన్యాస యోగయుక్తాత్మ, దీన్ని సన్యాస యోగం అని పేరు పెట్టాడు స్వామి. ఎవరు? భగవంతుడు, గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు. ఏమేమి తింటావో, ఏమేమి చేస్తావో, ఏమేమి మాట్లాడతావో ఇవన్నీ భగవంతుని ముందు పెట్టుకొని చేసినట్టయితే ఆయా కార్యకలాపముల్లో ఉన్నటువంటి పాపము, క్షుద్ర బుద్ధి ఇవన్నీ పోతాయి. శుభాశుభ ఫలముల నుంచి విముక్తిని పొంది సన్యాస యోగ యుక్తుడు అవుతావు. దీన్ని సన్యాస యోగం అని చెప్పాడు. ఎంత సులభం చూడు. మనమంతా జీవనం, ప్రభవ ప్రళయస్థానం, బీజం అవ్యయం. భగవంతుని యొక్క వాట్ ఈస్ గాడ్ అనడానికి గీత నిర్వచనం చెప్తుంది. భగవంతుడు అంటే ఏమిటి అనడానికి ఈ నిర్వచనము వేరే ధర్మాల్లో ఎక్కడ కనపడదు. ఆయన గతి,
భర్త, ప్రభు, సాక్షి, మన కర్మములకన్నిటికీ సాక్షిభూతుడు. ఎవరు చూడలేదులే, ఏమో చేస్తామనుకోవడం లేదు. నివాస, ఆయనందే మనం నివాసం ఉన్నాము. ప్రభవ, ఆయనందే జన్మిస్తున్నాము, ఆయనందే నిలుచున్నాము. నిదానం బీజం అవ్యయం, సకల సృష్టికి అవ్యయమైన నాశకరహితమైన బీజస్వరూపం ఈశ్వరుడు. ఇట్లా ఐదు కూడా గోప్తారం యజ్ఞ తపసారం సర్వలోక మహేశ్వరం సుభృతం సర్వభూతారం. అందుకే ఇప్పుడు వెళ్ళి అది లోలో పెట్టేస్తారు, వెయిట్ చేసుకుంటాను, లోలో పెట్టేస్తాను. గ్రేటెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఆల్ బీయింగ్, సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి. పరమేశ్వరుడు మనకు స్నేహితుడు, మన మిత్రుడు, మనకు అంతర్యామి, మన హృదయంలో ఎప్పుడూ ఉన్నాడు అనే జ్ఞానం తెలుసుకుంటే శాంతి కలుగుతుంది. ఈ విషయాలు రామకృష్ణులు తాను స్వయంగా ఆచరించారు. అందుకోసము ఆయన గురించి చెప్తూ పెద్దవాళ్ళు ఏం చెప్పారు, వివేకానందులు ఏం చెప్పారు, స్థాపకాయత ధర్మస్య సర్వధర్మస్వరూపిణి. ధర్మము స్థాపన, ఆయన జన్మించకపోయి ఉంటే సనాతన ధర్మం అంతరించిపోయేది. రాజగోపాలాచార్య కూడా చెప్పాడు, రామకృష్ణ ఉపనిషత్తు అని రాశాడు ఆయన. ఆయన పైన టీచింగ్స్ ఆఫ్ రామకృష్ణ అని ఇటీవలనే ఒక పుస్తకం వచ్చింది, రాజగోపాలాచార్య పుస్తకం. దానిలో అంతా చెప్పాడు తాను రాత్రికి ఎక్కడ పండుకోవాలా, ఎక్కడ భద్రంగా ఉంటుంది అనే స్థలం మొట్టమొదటి చూసుకున్నాడు. మొట్టమొదటి తాను ఉండవలసిన స్థలాన్ని, తనకు భద్రతనిచ్చే స్థలాన్ని, తాను సుఖంగా నిద్రపోవడానికి కావాల్సిన స్థలాన్ని మొట్టమొదటి తెలుసుకొని తర్వాత ఊళ్ళో ఉండే విషయాలన్నీ చూసడానికి వెళ్ళాడు. అట్లే మానవులు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏది శాశ్వత నివాసం, దేనిని ఆశ్రయిస్తే మనకు శాంతి కలుగుతుంది అని భగవంతుడు మొట్టమొదటి తెలుసుకున్నట్టయితే ఈ జగత్తులో సుఖంగా సంతోషంగా జీవించవచ్చు. అది లేకుండా పోతే రాత్రి అయిపోతుంది, ఎక్కడ పడుకోవాలా, ఎక్కడ భద్రంగా ఉంటుంది? టైం అయిందా? దగ్గరికి మైక్ దగ్గర పెట్టుకోండి. ఎక్కడ పడుకోవాలా, ఈ సమస్యలు వస్తాయన్నమాట. చూడు, ఈ ఎంతమంది అనంతపురం సీల్స్ మారిపోతున్నాయి ప్రతి సంవత్సరం. నాతో పాటు ఉద్యోగం చేసిన వాళ్ళు చాలా మంది 90% చచ్చిపోయినారు. లేదు, 90% పోయారు. మంత్రులు పోయినారు, రాష్ట్రపతులు వెళ్ళారు, నియంతలు వెళ్ళారు, అందరూ పోతున్నారు. శరీరము ఇదం శరీరం పరిణామపేశలం, పరిణామములో మెత్తబడిపోతుంది శరీరం. గట్టిగా కండలుండేవాడు మెత్తలైపోతాయి, ఎంత పొడుగు సాగుతాయి కండలు. ఇదం శరీరం పరిణామపేశలం పతంతే అవశ్యం శ్రతసంధి జర్జరం. ఈ సంధి బంధాలని లూజ్ అయిపోయి నేను చూడు నడతలేకున్నాను, కాలు నొప్పి వచ్చేసింది. కావున శతసంధి జర్జరం క్లిమష్ ఔషధై క్లిష్యసి మూల దుర్మతే. ఇంకా ఆ డాక్టర్ రక్షిస్తాడు, ఈ డాక్టర్ రక్షిస్తాడు అని అంటున్నావా? ఔషధాల కోసం తిరుగుతున్నావా? నిరామయం కృష్ణ రసాయనం పివా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని భగవంతుని యొక్క రసాయనం, ఆ అమృతాన్ని, భగవత్ కథామృతం తాగు, నీకు సుఖం కలుగుతుందని చెప్పాడు కులశేఖరుడనే మహారాజు. కావున మనం చూస్తున్నాము, సంసారగతిని విచారించినట్టయితే ఎంతో మనకు వైరాగ్యం రావాలి. ఆయనకి వస్తా ఉందా? రావడం లేదు.